సార్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు బ్యాక్ పెయిన్‌కి సంబంధించిన ఇష్యూస్ అనేవి నార్మల్ మెడిసిన్‌తో తగ్గుతాయా? లేకపోతే వీటికి సర్జరీ అనేది ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు చాలా సార్లు ఏంటంటే నడుముకి సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం రావడానికి కారణం ఏంటంటే కాళ్ళలోకి నొప్పొచ్చి, ఓకే. కాళ్ళల్లో సత్తు తగ్గడం గాని అలాంటివి ఏమైనా జరిగి, లేకపోతే ఆహ్, యూరిన్‌కి లేకపోతే వాటిల్లోని ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అప్పుడు దానికి కారణం ఒకవేళ స్పైన్‌లో గాని ఉంటే దానికి సర్జరీ అవసరం పడొచ్చు. ఓకే. అన్ని సార్లు సర్జరీయే చేయాలనేటువంటి పరిస్థితి లేదు. ఓకే. సో, చాలామందికి అసలు 90% పైన ఎవరికీ కూడా సర్జరీ అవసరం పడదు. మామూలుగా వేరే ట్రీట్మెంట్ చేస్తే చాలా వరకు తగ్గిపోతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఈ విషయంలో రీజనరేట్ ద్వారా ఇది తగ్గించొచ్చంటారా? మనది రీజనరేట్ కన్నా మనం ఇక్కడ చేస్తుందేంటంటే ఓకే. రిలీవ్ చేయడానికి కొన్ని పద్ధతులున్నాయి. సో, ఓకే. దానికి మీరు చెప్పినట్టుగా మాత్రలైనా అయ్యుండొచ్చు. కొన్నిసార్లు ఇంజెక్షన్లు చేయడానికి అవకాశం ఉంటుంది. అది కారణాన్ని బట్టి ఉంటుంది. ఓకే. లేకపోతే కొన్ని రకాలైనటువంటి ప్రొసీజర్‌లు చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు వెన్నుపూస కంప్రెస్ అయిందన్నాం కదా! దానికి వేరేగా ప్రొసీజర్ ఉంటుంది. ఓకే. ఇలాగే మనకేమో డిస్కుల్ డిస్క్ ప్రాబ్లమ్ ఉందనుకోండి దానికి వేరే ప్రొసీజర్ ఉంటుంది. సో, అలాగా దేనికి అది ఏ కారణం చేత వాళ్ళకి ఆ ఇబ్బంది కలుగుతుంది అన్న దాన్ని బట్టి దానికి అవసరం ఉండేటువంటి ట్రీట్మెంట్ చేయడం వలన వాళ్ళకి ఆ నొప్పి నుంచి విముక్తొస్తుంది. విముక్తి